ఈరోజు ముఖ్యంగా చాలామంది భారతదేశంలో అందరూ కాదు, ఒక వర్గం వాళ్ళు లేదా కమ్యూనిజం ఉన్నవాళ్ళు లేదా ఇంకొక రకంగా తీవ్రవాద చర్యల్లో భాగంగా ఆలోచించేవాళ్ళు, నేనేమి సిగ్గుపట్టలేదు ఈ మాట మాట్లాడడానికి. భారతదేశానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ కలిసి పోరాడాల్సి పోయి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇవాళ ఇజ్రాయిల్ చూసుకున్నట్టయితే అధికార పక్షం ప్రతిపక్షం అని లేకుండా అందరూ కూర్చొని దేశ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు, దేశం గురించి మాట్లాడుతున్నారు. దేశం ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, సైనిక చర్య ఉంటే బాగుంటుందా లేకుంటే బాగుంటుందని అందరూ ఒక తాటిపైన నిలుస్తున్నారు. అదే భారతదేశంలో అయితే పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే కొంతమంది ఎందుకు అని నీలుగుతూ ఉంటారు, వారిని అతమారుస్తుంటే ఇక్కడ ధర్నాలు చేస్తూ ఉంటారు, ఊరేగింపులు చేస్తూ ఉంటారు, పెడబొబ్బలు పెడుతూ ఉంటారు. కానీ వీరందరికీ కూడా భారతదేశంలో గాలి కావాలి, భారతదేశం ఫుడ్ కావాలి, భారతదేశం నీరు కావాలి, బతకాలంటే మాత్రం భారతదేశం కావాలి. మిగతా అన్నిటికి కూడా ఈవెన్ క్రికెట్ మ్యాచ్ కూడా వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు లేదా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తారు. సరే, వాళ్ళ వరకు అట్లా అనుకుంటే మమతా బెనర్జీ గారు కానీ స్టాలిన్ గారు కానీ మిగతా కొంతమంది నాయకులు కూడా దేశభక్తి పేరిట, యునైటెడ్ దేశభక్తి పేరిట ఇవన్నీ మాట్లాడుతుంటారు. కానీ దేశభక్తి అనేది ఒక హిందువులకు మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళకి అక్కర్లేదు. వందే మాత్రం పాడకపోయినా ఏం కాదు, జనగణమన పాడకపోయినా ఏం కాదు, వాళ్ళు ఏం పని చేయకపోయినా ఏం కాదు, వాళ్ళు ఏం మాట్లాడినా ఏం కాదు. మరి వాళ్ళ చాలామంది ఖుమేనీ హత్య తర్వాత, చంపేసిన తర్వాత ఊరేగింపులు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. నేను దాన్ని తప్పు పట్టడం లేదు. కానీ వీళ్ళంతా కూడా లవ్ జిహాద్ పేరిట మన అమ్మాయిలందరినీ వేధిస్తున్నప్పుడు, మతం మారుస్తున్నప్పుడు ఎక్కడికి పోయారు సార్ వీళ్ళంతా? పహిల్గాంలో ప్యాంట్లిప్పి హిందువులా కాదా చూసి కాల్ చేసినప్పుడు ఎక్కడికి పోయారు సార్ వీళ్ళంతా? బంగ్లాదేశ్లో హిందువుల్ని వేటాడి చంపుతున్నప్పుడు ఎక్కడికి పోయారు సార్ వీళ్ళంతా? అంతేకాకుండా రజాకారులు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ అన్ని జిల్లాల్లో మతం పేరిట హోమం సృష్టించలేదా? మారణ హోమం సృష్టించలేదా? అక్కడేమన్నా కులాల చూసి చంపేశారా? హిందువులనే కదా చంపేశారు. రజాకారుల ఉద్యమంలో 3000 మంది పైచీలకు నా అక్క చెల్లెళ్ళు ఇబ్బంది పడ్డారంటే వాళ్ళని హిందువుల్లో కులం చూసి కాదు వాళ్ళు చేసింది, మతం చూసి మాత్రమే. హిందువుల్ని కులాలుగా విభజించండి, మిగతా వాళ్ళని కలిపేయండి అన్న సూత్రం ఇంకెంత మాత్రం సరిపడదు భారతదేశానికి. ఆల్రెడీ యువతులు కానీ యువకులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ చదువుకుంటున్న వాళ్ళు కానీ ఈ తరం వాళ్ళు అన్నీ గమనిస్తున్నారు. భారతదేశం అంటే ఏమిటి, హిందూ దేశం అంటే ఏమిటి, హిందూ ధర్మం అంటే ఏమిటి, హిందూ మతస్థులు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడే చట్టాలు పనిచేస్తాయి. ఇవాళ సుప్రీంకోర్టు పనిచేస్తుంది, శాసనాలు పనిచేస్తున్నాయి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పనిచేస్తోంది, రాష్ట్ర హైకోర్టు పనిచేస్తోంది, మంత్రిమండలి పనిచేస్తోంది. ప్రతిదీ చట్టం ప్రకారం వెళ్తుంది, రాజ్యాంగం ప్రకారం వెళ్తుంది, ఒక న్యాయ సూత్రాల ప్రకారం వెళ్తుంది. సెక్యులర్ కంట్రీగా హిందువులు ఒప్పుకుంటున్నారు కాబట్టి, ఎస్ నేను కరెక్ట్ అని మాట్లాడుతున్నాను, సెక్యులర్ కంట్రీగా హిందువులు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఈ దేశం అలా నడుస్తోంది. మరి ఇరాన్లో ఎన్నికలు లేవే, ఇరాన్లో ఈవీఎంలు లేవే, మరి ఇరాన్లో ఏం మేనేజ్ చేశారు? పాకిస్తాన్లో ఎన్నికలు ఉన్నాయా? 48 దేశాల్లో ఎన్ని దేశాల్లో ఎన్నికలు పెడుతున్నారు? ఎన్ని దేశాలు సెక్యులర్గా ఉన్నాయి? ఎన్ని దేశాల్లో మత సామరస్యం ఉంది? మరి పాకిస్తాన్లో 22% హిందువులు ఇవాళ 1%కి ఎందుకు వచ్చారు? వాళ్ళు బిక్కుమంటూ ఎందుకు బతుకుతున్నారు? కాబట్టి మోడీ గారి మౌనం వెనుక చాలా కారణాలున్నాయి. ఆయన బాధ భరిస్తున్నారు, శ్రమ కోర్చి పనిచేస్తున్నారు. భారతదేశానికి క్రూడ్ అనేది చాలా ముఖ్యమైంది. అది లేకపోతే వెహికల్స్ బయటకు రావు, అసలు ఇంటి నుంచి బయటికి వెళ్ళే అవకాశమే ఉండదు. అంతేకాకుండా నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం పక్కన పెట్టండి, అసలు వెహికల్స్కి ఇంధనం లేకపోతే సరఫరా ఎలా జరుగుతుంది? ఒక్కసారి స్తంభించిపోతుంది. ఇలా కావాలని కోరుకుంటున్నారా ఇక్కడంతా అతివాదులు, తీవ్రవాదులు? మీరు అది కోరుకుంటున్నారా? ఇదేనా మీకు కావాల్సింది? అందుకే మోడీ గారు భారతదేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, మిగతా ఎన్ని నెక్స్ట్ అంటారు. కాబట్టే ఆయన అన్ని దిగమింగుకొని, ట్రంప్ ఎన్ని మాట్లాడుతున్నా దిగమింగుకొని మన కోసం, మన భారతదేశం కోసం ఏమీ మాట్లాడలేదు. ఖండించారు, చేయాల్సింది చేస్తున్నారు. కానీ నౌకల మీద మనకు వస్తున్న క్రూడ్ మీద, రష్యా నుంచి క్రూడ్ వస్తుంటే దాని మీద కనుక ఒక క్షిపణి వేశారనుకోండి, ఒక మిస్సైల్ వేస్తే చాలు మొత్తం అవుట్ అయిపోతాం మనం. ఏం తిని బతుకుతారు? ఏం చూసుకొని మాట్లాడుతున్నారు?
ఏం చూసుకొని మాట్లాడుతున్నారు? అందుకనే మోడీ గారు ఆ ఆయిల్ సరఫరా నిరంతరంగా జరగడానికి, మన ఎగుమతులు అక్కడికి వెళ్ళడానికి, మన దిగుమతులు మనకు రావడానికి శాయశక్తిలో కృషి చేస్తున్నారు. జైశంకర్ గారు, వారు అమిత్ షా గారు అంతా కూడా వారు ఇంత శ్రమిస్తుంటే మోడీ గారు ఎందుకు మాట్లాడట్లేదు? మోడీ గారు ఎందుకు ఖండించట్లేదు? మోడీ గారు ఎందుకు ఖండించట్లేదు? ఈ ఎవరైతే ఖండించట్లేని అడుగుతున్నారో, ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో, ఎవరైతే ఇరాన్కి సపోర్టుగా ఉంటున్నారో, దయచేసి మీకు పాస్పోర్ట్ ఉంటే వీసాలకు అప్లికేషన్ పెట్టుకోండి. ఎట్లొకట్లా మోడీ గారితో మాట్లాడో, ఇంకెవరితోనో మాట్లాడో మీ అందరికీ వీసాలు ఇప్పిస్తాం. ఆ వీసాలు తీసుకొని అక్కడికి వెళ్ళండి. కర్రలు పట్టుకుంటారో, కత్తులు పట్టుకుంటారో, తుపాకులు పట్టుకుంటారో, మీ ఇష్టం వచ్చింది చేయండి. అమెరికా మీద, ఇజ్రాయిల్ మీద మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ దేశంలో కూర్చొని ఈ ధర్నాలు చేస్తే ఏమొచ్చుద్ది? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఏమొచ్చుద్ది? మిగతా మీరు చేశారా? ఏమొస్తుంది? మోడీ గారి మౌనం వెనుక చాలా 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 అర్థం ఉంది. అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని కూడా అరుస్తుంటే మాత్రం మేము చూస్తూ ఊరుకునేది లేదు. లవ్ జిహాద్ పేరిటి వాళ్ళ ప్రొఫెసర్ మాట్లాడుతున్నారు. లవ్ జిహాద్ అగ్రవర్ణాల జిహాద్ ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఊరుకున్న కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నారు వీళ్ళంతా కూడా. ఇవాళ మనకు